శాశ్వత శోభాతిశయంగా నువ్వు మారాలి అంటే నీకు తెలుసా, కోటింగ్ పడాలి నీ మీద. తరతరములకు సంతోష కారణంగా నువ్వు నేను మారాలంటే ఎలా కావాలో తెలుసా? ఆయన మనల్ని చెక్కాలి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. వాడు చీల్చబడకపోతే వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఏ వస్తువుని వాడుతున్నాడో, ఏ టైపు శ్రమను వాడుతున్నాడో ఆ శ్రమ ఆట్టే కాలం ఉండదు. దాని అవసరం తీరిపోయినాక చెప్పింది దేవుడికి, అయిపోయింది సార్, నా వల్ల జరగాల్సిన పని అయిపోయిందా? అయిపోయింది. రావాల్సిన షేపు అందులో అంతవరకు వచ్చింది, ఇక నువ్వు పక్కకు అంటాడు. అప్పుడు సడన్గా పోయింది నీ సమస్య, పోయింది. తర్వాత మళ్ళా నెక్స్ట్ షేప్కి కావాల్సింది ఏదో అది ఎంటర్ అయింది మళ్ళీ. టోటల్గా ఇప్పుడు మాకు నువ్వు అగసాట్లనేవి కొనసాగుతాయని చెబుతున్నావు. అదే షేప్ వచ్చిందాక తప్పదుగా. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. యేసయ్య రూపు రావాలి మనకి. ఆ రూపు వచ్చిందాక ఇవన్నీ వాడతాడు. కాబట్టి ఆయనకు తెలియకుండా ఏవి రాలేదు, రావు కూడా. వచ్చేవన్నీ ఆయనకు తెలిసే వచ్చినాయి, ఆయన అనుమతితోనే వచ్చినాయి. అనుమతించిన దేవుడే తప్పకుండా తొలగిస్తాడు గనక శ్రమల యందును సంతోషింతును అన్నాడు, ఆనందింతును అన్నాడు పౌలు. మనం కూడా అదే పందా తీసుకుంటాం. ఓకే, రండి.